మావా, ఫ్రెష్ మౌంటైన్ వాటర్ అని బాటిల్స్ కొని తాగుతున్నావా? అయితే నువ్వు ఫ్రెష్ వాటర్ తాగట్లేదు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ పోసిన యూరిన్ తాగుతున్నావు. ఛే, ఏంట్రా మాటలంటారా? ఇది సైన్స్ మావా. ఈ భూమి మీద ఒక్క చుక్క కూడా కొత్త నీళ్లు లేవు. నువ్వు తాగే ప్రతి చుక్క కొన్ని వందల కోట్ల సార్లు రీసైకిల్ అయిందే. గ్లేజియర్ వాటర్, అది లక్షల ఏళ్ల క్రితం గడ్డ కట్టినట్ల పాత నీళ్లు. వర్షం నీళ్లు సముద్రంలో ఆవిరైన నీళ్లే కదా, అందులో చేపల యూరిన్ కూడా కలిసే ఉంటుంది. మినరల్ వాటర్, భూమి పొరల్లో దాక్కున్న పాత నీళ్లే. ఆఖరికి నువ్వు కొనే బ్రాండెడ్ బాటిల్స్లో కూడా కుళాయి నీళ్లను ఫిల్టర్ చేసి పోస్తారు. సో నువ్వు తాగుతున్న నీళ్లు గాంధీ తాత తాగారు, అశోకుడు తాగాడు, అంతకుముందు డైనోసార్ కూడా తాగింది. అమ్మో, మరి నీళ్లు డర్టీనా? కాదు, నీరు అనేది ఎటర్నల్. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్. దాన్ని ఎవరూ నాశనం చేయలేరు, కొత్తగా పుట్టించలేరు. నేచర్ దాన్ని పర్ఫెక్ట్గా ఫిల్టర్ చేసి మళ్ళీ మనకిస్తుంది. సో నీళ్లు పాతవే కానీ ప్యూర్. ఈ రోజు నువ్వు బ్రష్ చేస్తూనో షవర్ కిందనో నిర్లక్ష్యంగా వృధా చేసే ప్రతి చుక్క రేపు నీ పిల్లల గొంతు తడపాల్సిన నీళ్లు కావచ్చు. ఆస్తులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ నీళ్లను మాత్రం కాపాడండి. లేకపోతే ఫ్యూచర్లో కన్నీళ్లు తప్ప తాగటానికి నీళ్లుండవు.